గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మనం ఒక అంశం మీద విశ్లేషించుకుంటున్నాం ప్రతిసారి కూడా ఒక టాపిక్లో. అయితే ఇక్కడ ఒక టాపిక్ ఏంటంటే కొత్త ముస్లిం లీగ్ పార్టీ వచ్చేసిందట. ఇది హెచ్చరిక. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళలో జరిగిన ఎన్నికల నేపథ్యం. ఒక్కసారి చూస్తే కేరళలో జరిగిన ఈ ఎన్నికల నేపథ్యం అంతట్లో కూడా యూడిఎఫ్ మొత్తానికి ఎన్నికైంది. సో కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారు? 2-3 పేర్లు వినిపించాయి. అయితే వేణుగోపాల్కి ఎక్కువ మద్దతు ఉంది, సెంట్రల్లో కూడా ఎక్కువ మద్దతు ఉన్నప్పటికీ ఆయన కాదని సతీషన్ను మాత్రమే ఎందుకు ముఖ్యమంత్రిగా కేంద్రం అధిష్టానం, అదే కాంగ్రెస్ అధిష్టానం నియమించింది అంటే దీని వెనక పెద్ద గూడు పుఠాని అని నడిచింది. అంటే ఒక్కసారిగా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కాంటెంపరీ సిచ్యువేషన్స్ ఏవైతే నడుస్తున్నాయో, కాంగ్రెస్లో ఉండే కేరళలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ గారి ఉంది. కానీ ఐయుఎంఎల్ ఒక హెచ్చరిక జారీ చేయడంతో అది కాస్త సతీషన్కి వెళ్ళిందంట. ఐయుఎంఎల్ తెలిసిందే, యూడిఎఫ్లో అదొక ప్రధాన పార్టీ, రెండో అతిపెద్ద పార్టీ. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని పార్టీ. దీంతోపాటు కొన్ని పోస్టులు కూడా రిలీజ్ చేశారట. అక్కడ ఏంటని, ఏదైతే వైనాడులో పరిస్థితులు ఎలాగా అగమ్యగోచరంగా ఉన్నాయో దాని మీద చాలా సినిమాలు వచ్చాయి, చాలా వైనాడు వరదలకు కూడా చిక్కుకుంది. అక్కడ ఎంత దుర్మార్గపు చర్యలంటే, ఒక గర్భవతి అయిన ఏనుగు నోట్లో బాంబును మింగించి బాంబును పేల్చితే అది ఆ లోపల బాంబు పేలితే ఆ గర్భవతి అయిన ఏనుగు ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. అంటే అటువంటి పైశాచిక ఆనందంతో కూడిన దుర్మార్గులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా దాని మీద కేరళ ఫైల్స్ అని చాలా వస్తున్నాయి కదా, చూస్తున్నాం. 1 వచ్చింది, 2 వచ్చింది. ఏది ఈ లవ్ జిహాద్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ మైనారిటీస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, ఎంత చక్కగా అది దానికోసమే భజన చేస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క వేణుగోపాల్ గారికి మద్దతున్న సతీష్కి ఎందుకు కట్టబెట్టారంటే, సతీషన్ కూడా కష్టపడలేదు అనట్లేదు, కానీ ఎక్కువ మంది మద్దతు ఎవరుంటే వాళ్ళే అవుతారుగా. అది ఇక్కడ సతీషన్కి ఎందుకు ఇచ్చారంటే ఐయుఎంఎల్ ఒత్తిడి మేరకు సతీషన్కి ఇచ్చారు. మేబీ సతీషన్ వాళ్ళ ఆగడాన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడనే ఉద్దేశంతో అయితే అయ్యుండొచ్చు. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా చూస్తే, ఇప్పుడు అస్సాం, బెంగాల్ చూడండి. అస్సాంలో ఏం జరిగింది, ఎన్ని దాడులు జరిగాయి. నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని నిల్చోబెట్టి కాల్ చేసిన ఘటనలు జరిగిన తర్వాత అది జరిగింది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నారు. ఇప్పుడు ఇక్కడ భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఏమైనా వినిపిస్తున్నాయా, అవి ఏమైనా జరుగుతున్నాయా? ఎవరు? సో అస్సాంలో జూడోలు, ఆ గ్యాంగు, ఈ గ్యాంగు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ? వీళ్ళందరూ కూడా చొరబాటుదారులు, దరిద్రులే వీళ్ళందరూ, ఈ రోహింగ్యాలే. ఇకపోతే బెంగాల్లో చూసాక మమతా ఓడిపోయిన తర్వాత ఒక ర్యాలీ తీశారట బంగ్లాదేశ్లో. ప్రధాని మోదీని, అలాగే ఇక్కడ సువేందు అధికారిని, వెస్ట్ బెంగాల్ కొత్త సీఎంని కంపల్సరీగా దించేస్తాం, అవసరమైతే లేపేస్తాం అన్నట్టుగా ర్యాలీలు చేశారంట. ఎందుకు? అక్కడ తిండికి లేక అలమటిస్తున్న బతుకులు మెల్లగా ఈ బోర్డర్ దాటి వచ్చేసి పబ్బం గడుపుకుందామని, మరొక పాకిస్తాన్ చేసేద్దామని వాళ్ళ ప్లాన్. సో అంటే అక్కడ కూడా మనం ఒకసారి చూస్తే అస్సాంలో 126 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం పార్టీ కేవలం ఒక్క హిందూ ప్రతినిధికి మాత్రమే పరిమితమైంది. మరి చూసారా, అస్సాంలో కాంగ్రెస్ వాస్తవానికి ఒకే వర్గ పార్టీగా మారిపోయింది. ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే అది భారీ విజయాలను నమోదు చేస్తోంది. అంటే కాంగ్రెస్ అనేది ముస్లిం మైనారిటీకి సంబంధించిన పార్టీగా మారిపోయింది అనేది ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. అంటే మరి చూడండి, కేవలం ఒక్క హిందూ ప్రతినిధి మాత్రమే పరిమితమైంది, ఒక్క హిందూ ఎమ్మెల్యేకి మాత్రమే పరిమితమైందంట. అంటే కేరళ నుండి అస్సాం వరకు జరిగిన ప్యాటర్న్ ఇవన్నీ చూస్తే కేవలం వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత. ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఒక ఆయన అదే చెప్తున్నారు, ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్, అయ్యా భారత మొదటి ప్రధాని నెహ్రూ గారు అని అంటారు, మరి నెహ్రూ గారు ఎలా అయ్యారు? అప్పటికి ఉన్న ఈ అఖండ భారతావనిలో 3 వంతులు చేస్తే
ఒక వంతు మాత్రమే భారత ప్రభుత్వ ఆధీనం ఉంది. మిగతా 2/3 అటు పాకిస్తాన్లో కొంత భాగం, బంగ్లాదేశ్గా కొంత భాగం, జమ్మూ కాశ్మీరు, ఇటు ట్రావెన్కోరు, ఇటు హైదరాబాదు, ఇవన్నీ పోతే 2/3 భూభాగం లేకపోతే కేవలం 1/3కి మొదటి ప్రధానే. ఇది ఎక్కడ లెక్క? నిజంగా మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ భారతావనిలో ఈ జమ్మూ కాశ్మీర్ కానీ, ఈ నిజాము ప్రభుత్వంగా కానీ, తెలంగాణ ప్రాంతం కానీ, అటు ట్రావెన్కోర్ కేరళ ప్రాంతం కానీ ఇవన్నీ వచ్చే ఉండేవా? సో కేవలం 3వ వంతు భూభాగాన్ని మాత్రమే ప్రధాని అయ్యారని చెప్పి ఆ రిటైర్డ్ ఆర్మీ మేజర్ చౌదరి గారు చెప్పారు. మరి ఇక్కడ కూడా చూస్తే కేరళ నుండి అస్సాం వరకు ఇదే ప్యాటర్న్ కనిపిస్తోంది. మైనారిటీ ఓటు బ్యాంకులు కాపాడుకోవడం కోసం లౌకిక సమతుల్యతలను తాకట్టు పెట్టడానికైనా, అంటే లౌకికవాదం అంటే సెక్యులర్గా ఉండేది తాకట్టు పెట్టడానికైనా, హిందూ నాయకులను పక్కన పెట్టడానికైనా ఆ పార్టీ సిద్ధపడిపోతుంది. అంటే చూడండి, కేవలం వీళ్ళు ఏదైతే 126 మంది అస్సాం తీసుకుంటే 126 మంది ఉన్నారో, అందులో కేవలం ఎవరున్నారు? మిగతా 18 కాంగ్రెస్ 19 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరే హిందూ ఉన్నాడంట. మిగతా 18 మంది ముస్లింలే. ఆ ముస్లింలో ఒక లీడరే మొన్న ఆపరేషన్ సింధూర్కి వెటకారంగా పోస్ట్ కూడా పెట్టాడు వాడు ఎక్స్లో. కోర్స్ ఆ వెధవ తర్వాత అరెస్ట్ అయ్యాడని కూడా పక్కన పెడితే ఎంత ధైర్యం ఎలా వస్తుందండి వీళ్ళకి? చీల్చేద్దాం, భారత్ని చీల్చి విభజించి పాలించేద్దాం, మెల్లగా ఆ మైనార్టీకి సంబంధించిన దేశంగా మార్చేసి వాళ్ళ పబ్బం గొడవ. అందుకే కదా వాళ్ళకి పథకాలు ఏమి లేకపోయినా పర్వాలేదు, జనాభాను పెంచుకుని వాళ్ళు చేయాలనుకుంటున్నారు అన్నట్టు కూడా చాలామంది కొన్ని ఆర్టికల్స్ రిలీజ్ చేస్తే అర్థమవుతుంది. ఓహో, అందుకేనా? సో ఇవన్నీ చూస్తే అంటే IUML ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో సతీష్నికి కట్టబెట్టారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం రబ్బర్ స్టాంపుగా అయిపోయింది. కేవలం IUML పేరుకి 63 స్థానాలు గెలుచుకుంది కేరళలో కాంగ్రెస్. అయినప్పటికీ IUML 22 స్థానాలకి పరిమితమైనప్పటికీ కూడా 140లో 22 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 8% కూడా లేదు. ఇప్పుడు శాసిస్తుంది అది. పేరుకి UDF కేరళ INC కాంగ్రెసు, అలాగే కేరళ కాంగ్రెసు, IUML కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశాయి. చూసారా, ఇప్పటికే కేరళలో కేరళ ఫైల్స్ లాంటివి వస్తున్నాయి, చాలా ఇది జరుగుతున్నాయి. ఈ వైనాడ్ని కూడా మరో దీనిగా మార్చేశారు. నెక్స్ట్ అమేధిని కూడా మార్చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారట. దానికి ప్రభుత్వ అధిష్టానాలు తలొగ్గితే పరిస్థితి ఏంటి? ఇది ఒక హెచ్చరిక కాదు, మనందరికీ మేల్కొలుపు. ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. చూద్దాం, మెల్లమెల్లగా మార్పు అయితే వస్తోంది. వెస్ట్ బెంగాల్నే ఈడ్చి పక్కన పెట్టేసినప్పుడు కేరళ ఒక లెక్క. కాకపోతే స్థానికంగా ఉండే ప్రజలు మారాలి. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి తీసుకుంటే దక్షిణాదిలో ఉండే 5 రాష్ట్రాలకి 4 రాష్ట్రాలు కాంగ్రెస్ కూటమి ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ కూటమి ఉందంటే ఆబ్వియస్లీ మైనార్టీ కూటమి ఉన్నట్టే. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ IUMLతో కలిపి, తమిళనాడులో TVKతో కలిపి పొత్తుంది కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ కూటమనే చెప్పాలి. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ లాంటి మహానుభావుడు అసెంబ్లీలో సనాతన ధర్మం ఒక వైరస్, మరొక్కసారి దాని మీద దృష్టి పెట్టండి కూడా చెప్పాడు మొదటి స్పీచ్లో. దానికి ముఖ్యమంత్రి విజయ్ కూడా మౌనంగా ఉండి ఇలా ఉన్నారు తప్ప ఏమనలేదు. చూద్దాం మరి ఆ ఉదయనిధి స్టాలిన్ని ఫాలో అవుతారా? ఎందుకంటే TVK కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలము ఇక్కడ DMK భావజాలం ఒకటే కాబట్టి ఈ రెండూ కలిపి TVKకి ఆపాదించేస్తాయా? వెయిట్ అండ్ సీ. బట్ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల ఆశలు నెరవేరాలి, అందరికీ మంచి పరిపాలన అందాలని ముఖ్యమంత్రి విజయ్ అయ్యారు. కానీ ఇక్కడ మైనార్టీ పార్టీతో జత కట్టారు కాబట్టి కత్తి మీద స్వామే విజయ్ ఎలా పరిపాలిస్తారో చూడాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన అందరం కూడా మేలుకోవాలి. వీళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పాలంటే మా ఛానల్ ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో మీకు రీచ్ అయినప్పుడు కామెంట్ చేయండి. మీరు కూడా నలుగురికి రీచ్ అయ్యేలాగా ప్రయత్నించండి.